ప్రీవియస్ చాప్టర్స్‌లో మీరు ఎక్సెల్ ఎలా ఉంటుంది? ఎక్సెల్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఎక్సెల్‌లోకి కొంత డేటా తీసుకొని, ఆ డేటాతో టేబుల్‌ని ఎలా అలైన్ చేయాలి? ఇవన్నీ నేర్చుకున్నారు. కానీ అంతటితో అయిపోలేదు. ఏదైనా ఒక ఫార్మాట్‌లో ఉండాలి. ఒక ఫార్మాటింగ్‌లో ఉంటేనే మనకు అర్థమవుతుంది అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. లైక్ ఒక ఫార్మాట్ అనేది ఉంటే చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎక్సెల్‌లో మన డేటా మనకు అర్థం అవ్వాలన్నా, మనం ప్రెజెంట్ చేస్తే మన డేటా ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలన్నా ఈ ఫార్మాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఫార్మాటింగ్ ఏంటో చూడండి. సో గైస్ ఇక్కడ మీరు చూస్తే ఈ టేబుల్ బానే ఉంది. మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ కాబట్టి. సో ఈ డేటాని ఇలాగే ఉంచితే మనం నెక్స్ట్ ఉన్న టాపిక్స్ కూడా వీటి మీదే మనం కవర్ చేద్దాం. సో ఈ టేబుల్‌లో మనకి సీరియల్ నేమ్, ఫస్ట్ నేమ్ సీరియల్ నంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్ ఎక్సెట్రా అని ఇలా హెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఆ హెడ్డింగ్స్‌కి ఇక్కడ కింద ఉన్న ఆ డీటెయిల్స్‌కి అసలు డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ టెక్స్ట్ ఉంది. సేమ్ ఫాంట్ ఉంది. సేమ్ సైజ్ ఉంది. అండ్ ఆ సెల్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో వీటికి డిఫరెన్స్ తీసుకొని రావాలి మనం ఎలాగైనా. ఆ డిఫరెన్స్ తీసుకురావాలంటే ఆ ఫాంట్‌ని చేంజ్ చేయాలి. కలర్స్‌ని చేంజ్ చేయాలి. అలాగే ఆ టేబుల్‌కి బార్డర్స్ లాగా మనకు లైన్స్ గీయాలి. ఇవన్నీ మనం ఫార్మాటింగ్ అంటాం. సో ఈ ఫార్మాటింగ్ ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఈ ఫార్మాటింగ్ చేయడానికి ముందుగా మనం ఈ ఫాంట్ గ్రూప్‌కైతే ఎళ్ళాలనమాట. ఈ ఫాంట్ గ్రూప్‌లోనే మనకు ఫార్మాటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఈ ఫార్మాటింగ్‌లో మనం ముందుగా దీనికి బార్డర్ తీసుకొద్దాం టేబుల్‌కి. ఓకే. ముందు బార్డర్ ఉంటేనే అది టేబుల్ లాగా కనిపిస్తుంది. సో బార్డర్ తీసుకొని రావాలంటే ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఈ డేటానంతా సెలెక్ట్ చేసుకున్నాం మనం. అన్ని రోస్‌ని, కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది చూడండి. ఈ బాక్స్ పక్కన ఇక్కడ క్లిక్ చేస్తే మనకి బార్డర్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ బార్డర్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయి మనకి. సో రైట్ సైడ్ బార్డర్, లెఫ్ట్ సైడ్ బార్డర్, టాప్ బార్డర్, బాటమ్ బార్డర్, నో బార్డర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ బార్డర్ స్టైల్‌ని సెలెక్ట్ చేస్తే ఆ బార్డర్ స్టైల్ అనేది మన కంటెంట్‌కి మన డేటాకి అప్లై అవుతుంది. సో ఇక్కడ ఆల్ బార్డర్స్ ఉంది చూడండి. ఆల్ బార్డర్స్ నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సో అన్ని వైపులా మనకి బార్డర్ అప్లై అయింది. బార్డర్ అప్లై అయ్యి అన్ని లైన్స్ మనకి థిక్‌గా కనిపిస్తున్నాయి. ఓకేనా? మనకి ఇంకా థిక్‌గా కావాలనుకోండి అన్ని సెలెక్ట్ చేసుకొని థిక్ బార్డర్ ఉంది. ఆ థిక్ బార్డర్‌ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. థిక్ ఔట్ సైడ్ బార్డర్స్ ఉంది. థిక్ ఔట్ సైడ్ బార్డర్ సెలెక్ట్ చేస్తే ఈ ఔట్ సైడ్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అనేది నాకు థిక్‌గా కనిపిస్తుంది. క్లియర్? సో ఇంతవరకు మనకి టేబుల్ క్రియేట్ అయింది. సో ఈ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనకి హెడ్డింగ్స్ కావాలి. ఈ హెడ్డింగ్స్ చూడండి అన్నీ ఒకే ఫార్మాట్‌లో ఉన్నాయి. ఈ ఫార్మాట్ చేంజ్ చేయాలంటే మనం ముందుగా ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ ఉంది. ఫాంట్ స్టైల్. దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. మనం ఇలా డ్రాగ్ చేస్తుంటే వెనకాల ఈ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన స్టైల్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. మనకు ఆ స్టైల్‌లో ఆ ఫాంట్ అనేది కనిపిస్తుంది. సో నేను ఈ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెల్స్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ సెల్స్‌ని నేను అడ్జస్ట్ చేసుకున్నా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది బోల్డ్ కావాలంటే మనకి బోల్డ్ ఉంటుంది. సీ ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంది. బోల్డ్‌ని క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది. బోల్డ్ తీసేస్తే బోల్డ్ వెళ్ళిపోతుంది. లేకపోతే ఇటాలిక్. ఇటాలిక్ క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఇటాలిక్ ఫార్మాట్‌లో ఉంది. తర్వాత అండర్‌లైన్. అండర్‌లైన్ క్లిక్ చేస్తే మనకి హెడ్డింగ్స్ కింద అండర్‌లైన్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ ఫాంట్స్‌ని ఈ హెడ్డింగ్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ అయింది కదా! ఇక్కడ ఫిల్ కలర్ ఉంది చూడండి బాక్స్ ఇక్కడ ఫిల్ కలర్. ఈ ఫిల్ కలర్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి డిఫరెంట్ కలర్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. ఆ కలర్స్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యెల్లో సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి టేబుల్ ఫార్మాట్ మనకి బాగా కనిపిస్తుంది కదా! సీరియల్ నంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ డిఫరెంట్ స్టైల్‌లో ఉన్నాయి. కొంచెం బోల్డ్‌గా ఉండడం వల్ల కనిపిస్తున్నాయి మనకి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఉంది వీటికి. సో ఇది మనకి బేసిక్ ఫార్మాటింగ్ కిందకి వస్తుందన్నమాట. ఇప్పుడు టేబుల్ అయితే మన దగ్గర ఉంది. టేబుల్‌లో హెడ్డింగ్ ఉంది. ఆ హెడ్డింగ్‌కి తగ్గ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ టేబుల్ నేమ్ ఏంటి? ఆ టేబుల్ నేమ్‌ని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఆ టేబుల్ నేమ్‌ని మనం ఎలా అలైన్ చేయాలి? సెట్ చేయాలి? అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ టేబుల్‌కి నేమ్ ఇవ్వాలంటే మనం ఎక్కడ ఇవ్వాలి? ఆబ్వియస్లీ టేబుల్ పైనే ఇవ్వాలి. ఈ టేబుల్ కింద అయితే ఇవ్వలేం కదా! సో టేబుల్ పైన మనం నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి పైన ఏదో ఒక ఆప్షన్ ఉండాలి కదా! ఒక స్పేస్ అన్నా ఉండాలి కదా! సో ఆ స్పేస్‌ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? సింపుల్‌గా ఇక్కడ రో ఉంది కదా! ఈ రోని సెలెక్ట్ చేసుకొని మనం కొత్త రో అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇక్కడ ఈ 1 మీద క్లిక్ చేయండి. 1 మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్‌గా మనకి ఇక్కడ రో క్రియేట్ అయింది. మళ్ళీ 1 మీద క్లిక్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో రో క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇది మనం మాన్యువల్‌గా చేస్తున్నాం. అదే ఆటోమేటిక్‌గా అంటే ఇక్కడ 1 మీద క్లిక్ చేయండి. కంట్రోల్ వై క్లిక్ చేయండి. ఇంకో రో యాడ్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ వై ఇంకో రో యాడ్ అవుతుంది. అంటే మనం రో క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ వై. మాన్యువల్‌గా క్రియేట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం 5 రోస్ క్రియేట్ చేసాం. మనకి 2 చాలన్నమాట. అంటే హెడ్డింగ్ అనేది 2 రోస్‌ని కవర్ చేస్తుంది అనుకున్నాం అనుకోండి. 2 చాలు. మరి వీటిని డిలీట్ చేయాలి కదా! డిలీట్ చేయాలంటే సింపుల్‌గా రైట్ క్లిక్ చేసి డిలీట్. డిలీట్ అయిపోయింది. అదే మనం ఆటోమేటిక్‌గా షార్ట్ కట్‌తో డిలీట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ మైనస్ సింబల్.
ఓకే, కీబోర్డ్ లో ఈ రోని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ అండ్ మైనస్ సింబల్ క్లిక్ చేస్తే రో అనేది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం రోని క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్ రికార్డ్ కదా, సో దీనికి ప్రాపర్ హెడ్డింగ్ టేబుల్ నేమ్ కూడా స్టూడెంట్ రికార్డ్ అనే ఇద్దాం మనం. సో స్టూడెంట్ రికార్డ్. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్ రావాలంటే షిఫ్ట్ పట్టుకొని మనం టైప్ చేసామనుకోండి క్యాపిటల్ లెటర్ వస్తుంది, షిఫ్ట్ వదిలేస్తే స్మాల్ లెటర్స్. ఓకే, ఇక్కడ మీరు చూసారా స్టూడెంట్ రికార్డ్ అనేది ఒక సెల్లోనే ఉంది, కానీ మనకి ఇక్కడ సెంటర్ లో రావాలి. ఇక్కడ ఈ విధంగా ఈ సెంటర్ లో మనకి స్టూడెంట్ రికార్డ్ అని రావాలి, చాలా పెద్ద క్యారెక్టర్స్ లో రావాలన్నమాట. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఈ స్టూడెంట్ రికార్డ్ అనేది ఒక సెల్ లో ఉంది, కానీ మనకి ఇదంతా ఒక సెల్ లాగా ఉంటేనే అది సెంటర్ లో వస్తుంది, అంతే కదా. ఈ సెంటర్ సెల్ లో పెట్టినా కూడా ఏదో ఇక్కడ సెల్స్ మధ్యలో ఒక సెల్ లో మనం హెడ్డింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఈ సెల్స్ అన్ని మనకి ఒక సెల్ అవ్వాలంటే మనం మెర్జ్ చేయాలి. అర్థమైందా? మెర్జ్ అనే ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటుంది? మెర్జ్ అనే ఆప్షన్ మనకి అలైన్మెంట్ గ్రూప్ లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మెర్జ్ అండ్ సెంటర్ ఉంది. ఈ మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఏదైతే మనం సెల్స్ సెలెక్ట్ చేసామో ఆ సెల్స్ అన్ని మెర్జ్ అయ్యి ఒక సెల్ లా ఏర్పడి అందులో ఉన్న టెక్స్ట్ అనేది ఇలా సెంటర్ లోకి వస్తుంది అనమాట. సో అది ఎలాగో ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక్కడ ఈ సెల్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ పట్టుకొని సైడ్ యారోతో ఈ టేబుల్ ఎంతైతే ఉందో ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా మెర్జ్ అండ్ సెంటర్ ని క్లిక్ చేశాను. చూడండి ఇదంతా ఒక సెల్ లాగా వచ్చి స్టూడెంట్ రికార్డ్ అనేది సెంటర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక రోకి అప్లై అయిందనమాట, కానీ 2 రోస్కి అప్లై అవ్వాలంటే సింపుల్ గా 2 రోస్ క్లిక్ చేసి మెర్జ్ అండ్ సెంటర్ ని క్లిక్ చేయండి, వచ్చేసింది స్టూడెంట్ రికార్డ్. సో దీంట్లో మనకి స్టూడెంట్ రికార్డ్ అనేది కింద వైపు ఉంది. అలా కాకుండా సెంటర్కి రావాలంటే మళ్ళీ ఇలా ఇది ఉంది కదా, మనకి మిడిల్ అలైన్ అనేది ఉంది కదా, మిడిల్ అలైన్ క్లిక్ చేసి సెంటర్ క్లిక్ చేస్తే సెంటర్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఫాంట్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫాంట్ ఏది సెలెక్ట్ చేద్దాం మనం? ఏరియల్ బ్లాక్ బాగుంది కదా, సో దీనికి బోల్డ్ సెలెక్ట్ చేద్దాం. అలాగే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, 18 పెడదాం. ఓకే 18. తర్వాత ఫాంట్ కలర్ స్టూడెంట్ రికార్డ్ రెడ్ కలర్ బాగాలేదు, బ్లూ కలర్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇలా అలైన్ చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇటాలిక్ అవుతుంది. ఇటాలిక్ బాగాలేదు కాబట్టి ఇటాలిక్ వదిలేద్దాం. ఇప్పుడు చూడండి అలాగే బార్డర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. బార్డర్స్ ఎలా? ఇక్కడ బార్డర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కావాల్సిన బార్డర్ ఉంటుంది అనమాట. థిక్ బార్డర్స్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ప్రాపర్ టేబుల్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇది మనం డేటాని ఫార్మాట్ చేసే విధానం అనమాట. సో నెక్స్ట్ మాడ్యూల్లో మనం ఈ డేటా కొన్ని ఫార్ములాస్ అయితే అప్లై చేద్దాం. ఆ ఫార్ములాస్ ద్వారా ఇక్కడ మనకి హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, యావరేజ్ మార్క్స్ ఏంది, అలాగే టోటల్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉన్నాయి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అయితే చేద్దాం. సో క్లియర్ కదా. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ అప్లయింగ్ ఫార్ములాస్, చాలా ఇంపార్టెంట్.